మనం మొక్కల్ని మనం పిల్లల్లా చూసుకుంటాం కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ముందుగా మనం టెన్షన్ అవుతాం. లోతు తవ్విన మట్టి అంతా మన గార్డెన్లో వేసుకున్నారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే అస్సలు బాగాలేమన్నమాట. నవ్వుతున్నాను కానీ పక్క నుంచి కళ్ళల్లో నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. మొన్న షార్ట్లో రివీల్ చేశాను కదండి, మొత్తం పైప్ లైన్ కోసం మన గార్డెన్ మొత్తం తవ్వేస్తున్నారని చెప్పి. సో అదైతే మనకి ఇక్కడికి రానే వచ్చింది. ఇంకా మొక్కలన్నీ కొన్ని మొక్కలు అనమాట. అలాగే కొంచెం హార్వెస్ట్కి ఏమున్నాయో చూసి తీసేసుకున్నాం. ఆల్మోస్ట్ గార్డెన్ మొత్తం పోయిద్ది ఇప్పుడు. అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవట్లే. మల్బరీ ప్లాంట్స్ ఇవన్నీ, పప్పాయ, ఇండోనేషియా, మంచి మొక్కలన్నీ ఇటు పక్కనే ఉన్నాయి. సో చిన్న సాప్లింగ్స్ అవి పోయాయి అంటే మనం ఏదో మొత్తానికి పైకి తీసేస్తాం అనుకోండి, తీసేసి తవ్వి ఇంకో దగ్గర వేసుకుంటాము. అయితే పెద్ద మొక్కలు అవి ఉన్నాయి, అవి అయితే మటుకు చాలా కష్టం. సో అది చాలా బాధాకరమైన విషయం అనమాట. అయితే ఇక్కడ కనకాంబరాల మొక్కలు కూడా సాయి చందు తీసేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఇండోనేషియా పప్పాయ కూడా పోయిద్ది అనమాట. అయ్యో వచ్చిందని అనుకున్నాం, దాని పక్కనే ఇంకో మొక్క వచ్చింది చూడండి, అది కూడా చక్కగా ఎదిగింది. ఇంక ఇవన్నీ పోతాయి. పపాయ ప్లాంట్స్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి వాటికి ఏమైనా ఇలా తగిలినా, దానికి ఏదైనా సపోర్ట్ ఉన్నా అలా మొత్తానికి ఇరిగిపోతాయి అన్నమాట. సో ఒక పెద్ద కుప్ప అయితే ఇక్కడికి రాపోతుంది. అంటే తవ్విన మట్టి, అంటే 20 అడుగులు లోతు తవ్విన మట్టి అంతా మన గార్డెన్లో వేసుకున్నారు. అటుపక్క చూస్తున్నారు కదండి, అటుపక్క ప్లేస్ ఉంది. కాకపోతే అగోండి మనకి పైప్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అంత పెద్ద పైప్ లైన్స్ ఉన్నాయి కదా. సో అవన్నీ ఇందులోకి మనం డంప్ చేయాలంటే అటుపక్క ప్లేస్ అంతా ఖాళీగా ఉంచుకోవాలంట. మనం ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా అస్సలు సమస్యే లేదు. సో ఇదేనంటండి ఇంకా లాస్ట్ తవ్వడం ఆపేస్తారంట, ఇంకా తవ్వరంట. సో దీని తర్వాత మరి ఎలా ఉంటుందో చూడాలి. అసలు చాలా మొక్కలు అయితే పోతున్నాయి. నాకైతే ఏడుపు వస్తుంది. రండి, ఇక్కడ పచ్చిమిరపకాయలు ఏవో ఉన్నాయి, కొన్ని కోసేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, మల్బరీ ప్లాంట్స్ అయితే ఇక్కడ 3 ఉన్నాయన్నమాట. చక్కగా చిన్న కొమ్మలు వేస్తే పెద్ద వృక్షాల్లాగా అయితే అయినాయి. చెట్ల నిండా కాయలు అయితే ఉన్నాయి. కాకపోతే ఇంకొంచెం ఒక 2-3 డేస్ అయితే ఇవి పండుతాయి. ఇంకెందుకని చెప్పి పచ్చివే కోసుకొని తింటున్నాము. ఇక్కడ చూస్తే మనకి కనకాంబరాలు, బంతి పువ్వులు, 2-3 రకాలు బంతులు ఇవన్నీ కూడా ఇక్కడ వేస్తున్నాం. ఏం చేయాలో కూడా తెలియట్లేదు, లెక్క పెట్టలేనని పచ్చిమిర్చి మొక్కలు అయితే ఉన్నాయి. అయితే మొత్తానికి ఉన్న వాటర్లో ఎంతో కొంత అలా ట్రై చేసామన్నమాట, తీసి ఇంకో దగ్గర వేయడానికి. ఉన్న పలంగా చూడండి, పంచదార చెట్టు అయితే ఎలా తీసేసిందో ఒక్క 2 సెకండ్లోనే. పెద్ద వృక్షాలు కూడా ఇట్టే తీసేస్తుంది. ఇంకా ఒక పక్క ఏడుపు, ఒక పక్క బాధ, ఇంకేం చెప్పాలో కూడా నాకు అసలు అర్థం అవ్వట్లేదు. మొత్తానికైతే తల్లి పిల్ల అందరం కలిసి కష్టపడ్డాము ఈ రోజంతా. చూస్తున్నారు కదండి, ఇంకా చిన్న లేదు పెద్ద లేదు. కాపాడుకోవాల్సిన మొక్కలు అయితే మ్యాక్సిమం కాపాడుకున్నాం. ఒక 80% అయితే కొంచెం మనకు కావాల్సిన మొక్కలన్నీ అట్టే పెట్టాం. మల్బరీస్ అయితే 100లాది కాయలు అయితే ఉన్నాయండి ఆ చెట్లకైతే. ఇంకా పుల్లగా ఉండేటప్పటికి అందరం తీసి తిన్నాము, ఇంక వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి. ఇదిగోండి ఆరపాప కూడా లేచి వచ్చింది. తల్లి గుడ్ మార్నింగ్. చిత్తల్లి గుడ్ మార్నింగ్. చిత్తల్లి చూడు మన గార్డెన్ అంతా ఏమైందో చూడు. బాబోయ్ ఎలా వస్తున్నాడో. మా అమ్మకు చెప్తావా తవ్వద్దని? మన ఆశ అంతేనా ఉంటుందండి. ఏ క్షణంలో ఏదన్నా ఒక మెరాకిల్ జరుగుతుందేమని, కానీ ఏమి జరగదు. వాడు పని వాడు చేసుకొని వెళ్తాడు. అసలు వాళ్ళందరూ హిందీ వాళ్ళు, మన భాష వాళ్ళకి అర్థం అవ్వదు అసలు. వచ్చాడు. అరే ఇటు వచ్చి బుజ్జి లేగో.
చూడండి ఎలా వచ్చిందో. మా వాళ్ళందరికీ ఈరోజు టిఫిన్లు భోజనాలు ఏం లేవు, ఇంకా ఇక్కడే అనమాట అంతా. ఇక్కడ చూస్తున్నారు కదండి, కనకాంబరాల మొక్కలు అయితే మా చందు పికాసోతో తీసాడు వేర్లతో సహా. ఇంకెంత పొడవుగా ఉంటే ఎక్కడ వేసినవి బ్రతికే ఛాన్సెస్ అయితే ఉండవు కాబట్టి నేను మొత్తం ప్రూన్ చేసేస్తున్నాను. ఇలా ప్రూన్ చేసుకొని మనం ఎక్కడైనా వేసుకుంటే చక్కగా చిగురులు అయితే వచ్చేస్తాయి ఒక వారం రోజుల్లోని. అండ్ కొంచెం విత్తనాలు కూడా ఉన్నాయి, అవి కూడా నేను తీసేస్తున్నాను. తీసి ఇవన్నీ కూడా చాలా జాయిగా ఎక్కడ దగ్గర వేసుకుంటే కొన్ని మొక్కల్ని మనం సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. సో ఎందుకంటే ఇక్కడ మట్టి కనిపిస్తుంది కదండి, మట్టి అంతా కూడా తీస్తున్నాం కొద్దిగా అయిపోయినవి. ఎందుకంటే మట్టి అంతా కొంచెం ఫర్టైల్గా తయారైంది. కోకోపీట్ అది వేసుకున్నాము, బోన్ మీలు, ఇంకా నెక్స్ట్ వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కూడా వేసి చక్కగా తయారు చేసుకున్నాం. అని ఏం చేస్తాం, పై మట్టి అంతా కూడా తీసి ఎత్తుతున్నాం. మళ్ళీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఎక్కడికైనా పని చేస్తుంది కదా అది వేసుకోవడానికి. ఇప్పుడు కొత్తగా మొక్కలు వేస్తాం కదా, వాటికి కూడా మంచిగా పని చేస్తుంది. అందుకే పెద్ద పెద్ద బాన్లు అయిపోయినాయో. అందరూ మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మొక్కలన్నీ మంచిగా బతకాలని. గులాబీ మొక్కలు తీసారా? ఎక్కడ నాటాలంటే నేను ఏం చెప్తానమ్మా, ప్లేసే లేదు. పైన ఎక్కడ ప్లేస్ ఉంది? పైన ఎక్కడ లేదు. అటుపక్క సందు దగ్గర మామిడి చెట్ల దగ్గర ఖాళీ ఉందా కిరణ్? ఖాళీ లేదా? ఎక్కడేద్దాం సాయిబాబు? ఒరే నా బుర్ర అయితే మొత్తం బంద్ అయిపోయి ఉంది. మీరు ఎక్కడైనా ప్లాన్ చేసి వేసుకోండి, నన్ను బాధ పెట్టకండి. ఎవరు? దీపిక ఎక్కడమ్మా? అమ్మా దీపిక ఎక్కడో ప్లేస్ ఉందట, ఎక్కడమ్మా ప్లేస్ ఉన్నదా? వేసుకో, అయితే నేను ఏం చేయలేను. ఎక్కడ ఎవరికి ప్లేస్ దొరికితే అక్కడ ఏదన్నా మొక్క బ్రతికించడానికి చూడండి, అంతే మనం చేయగలిగింది, ఇంకేం చేయలేం. నడిచేయండి. ఎన్ని మొక్కలు తీస్తున్నాయి, ఇంకా చాలా మొక్కలు అయితే ఉన్నాయి. నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది, ఎంత చేస్తున్నా పని అయితే తెమలట్లేదు. అండ్ ఇక్కడ మనకి బొగడబంతులు అయితే చాలానే వచ్చినాయి. అరే ఈ పువ్వులన్నీ తీసుకోండి రా, తెంపేసుకోండి. ఇంకా మొక్కలు ఏమో చేయలేము, ఇంకా తెంపేసుకొని అగో ఏదో బుట్ట పెట్టాను, ఇక్కడ బుట్టలో వేసేయండి. మొక్కలు రావమ్మా, పువ్వులే. పువ్వులు తెంపండి, కొన్ని విత్తనాలు మళ్ళీ జల్లుకుంటే వస్తాయి. ఇంకోండి మా అదితి చేతిలో మిరపనార అయితే ఉంది, ఇవి మొన్నే వేసాము, ఇవి చక్కగా వచ్చినాయి అనమాట. అండ్ మిరపకాయలు కూడా చూసారా, బొట్టడితో వచ్చాయి, ఇంకా ఉన్నాయి. తెంపడానికి టెన్షన్ వచ్చేసి సగం అట్టే వదిలేశారు. వీళ్ళిద్దరు అయితే పొట్టోళ్ళు ఇద్దరు పువ్వులు తెంపుతా ఉన్నారు. అండ్ ఇక్కడ గులాబీ మొక్కలు ఏం చేయాలో నాకైతే అసలు అర్థం అవ్వట్లా. సాయి, మా సాయిని అడిగితే ఏదో ఒక మంచి ఐడియా ఇస్తాడు. సాయి చందు మంచి గార్డెనర్స్. రే సాయి, గులాబీ మొక్కలు ఏం చేద్దాం? ఎక్కడ వేస్తాం, ప్లేస్ కూడా లేదు. పైన అంతా ఇవ్వండి, ఇక్కడి నుంచి వస్తూ ఉంటే మన గార్డెన్ అలా కనిపిస్తుంది. పైన ఖాళీ లేదు, అండ్ ముందునున్న ప్లేస్ కూడా ఖాళీ లేదు. అండ్ మెయిన్లీ ఏంటంటే ఆవులు వచ్చేస్తాయండి. ఈవినింగ్ టైం అయితే ఆవులు తిరుగుతూ ఉంటాయి, ఇంకా అవి మేయడానికి మనం ఇచ్చేసుకోవాలి. అదే ఆలోచిస్తాను ఎక్కడ వేద్దామా అని చెప్పి. మట్టి అయితే ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి అవతల వరకు వస్తుంది. అండ్ ఇటుపక్క కూడా మడిలో చూసారా, ఇటుపక్క అంతా వంగ పెట్టాము. అండ్ ఇవన్నీ కూడా నారు పోసానండి చక్కగా. ఇవన్నీ సాప్లింగ్స్ చక్కగా వచ్చినాయి. ఈ నారంతా ఏంటో బుర్ర అయితే మొత్తం ఖరాబ్ అయిపోయి ఉంది. మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఎందుకంటే మనం మొక్కల్ని మనం పిల్లల్లా చూసుకుంటాం కదా. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ముందుగా మనం టెన్షన్ అవుతాం. కానీ ఏదో ఒకటి చేసి కొన్నైనా మ్యాక్సిమం ఒక 50% అయినా కాపాడదామని అందరం టెన్షన్ పడుతున్నాం. మార్నింగ్ 6 o'clock మొదలైంది ఈ యుద్ధం, ఇలా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ పసుపు పెట్టాను అనవసరంగా, హార్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు హార్వెస్ట్ చేయడానికి కూడా టైం లేదు. ఇక్కడంతా మనకి ఏంటంటే కస్తూరి పసుపు, నల్ల పసుపు, ఇంకా లక్కడం పసుపు తెచ్చమ్మా, ఇవన్నీ ఇక్కడ ఇలా కలిపేసి వేసాను. ఇప్పుడు దీని మీద అంతా మట్టి అయితే పూరుకుపోయిద్ది. ఏం చేద్దాం, అట్నుంచి ఒక జేసీబీ వచ్చేస్తుంది, ఇట్నుంచి ఒక జేసీబీ వస్తుంది.
ఏం తెచ్చా? పప్పయ్యాలా? పప్పయ్యాలు అయితే ఇంకా పచ్చికాయలే కోస్తున్నాను, ఎందుకంటే పప్పులో వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి. పసుపు అంతా తయారైపోయిందండి, కొంచెం చూసారు కదా, ఇంకా ఎండిపోయే స్టేజ్కి అయితే వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఎలా హార్వెస్ట్ చేయాలంటే మొత్తానికి ఇక్కడంతా వాటర్ పెట్టకుండా ఒక 3-4 డేస్ అట్టే వదిలేస్తే మనకి దుంప ఈజీగా తీసుకోవడానికి అవుద్ది. ఇప్పుడు అంత బురద అయిపోయి ఉంది. రాత్రి అయితే కొంచెం చిన్నగా వర్షం అయితే పడింది, దానివల్ల ఎంత చెమ్మ అయితే వచ్చేసింది. ఇంక ఇప్పుడు మనకి టైం కూడా లేదు కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నాను. ఎన్ని రకాల పసుపులు పెట్టానో అన్నీ హ్యాంపట్ స్వాహాలాగా అయిపోతున్నాయి. సో ఏవో కొన్ని దొరికిన కాడికి తీద్దాం. మనం వెళ్ళి చందుని సాయిని తీసుకొద్దాం, వాళ్ళు లేకపోతే నాకు అసలు చెయ్యే ఆడదు. ఈ అదురికి బొబ్బాస్కాయ మొక్కలు చాలా సెన్సిటివ్ అని చెప్పాను కదా, ఇదిగోండి మొక్కలు అయితే ఇలా పడిపోయినాయి. అండ్ కాయలు కూడా తీసేస్తాము. ఒక చెట్టుకి ఎన్ని కాయలు చూపిస్తానండి. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద డ్రమ్ములు అయితే అన్ని పళ్ళు మొక్కలు. ఇవి కదపడానికి అవ్వదు, తీయడానికి అవ్వదు, లాగడానికి అవ్వదు. ఇంకా ఆ క్రెయిన్ సహాయంతో మనం వీటిని జరిపించుకుంటే ఈ డ్రమ్స్ మొత్తం పోతాయి. చూడండి ఎలా దగ్గరకు వచ్చిన కోల్దే మనకి టెన్షన్ అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, ఈ జేసీబీ సహాయంతోనే కొంచెం పెద్ద డ్రమ్లు అయితే ఉన్నాయి, చాలా పెద్ద డ్రమ్లు అనమాట. అవి మీకు చూస్తూ ఉంటే కనిపిస్తున్నాయి కదా, అవి బ్లూ డ్రమ్స్. అవైతే మేము అసలు లాగలేకపోయి ఏం చేయాలో తెలియకపోతే ఇంకా అబ్బాయిని రిక్వెస్ట్ చేసాం అనమాట. వీళ్ళందరూ హిందీ వాళ్ళండి, అసలు మన భాష వాళ్ళకి అర్థం అవ్వదు. హిందీలో చెప్తున్నా కూడా వాళ్ళు వేరే హిందీలా ఉంది, అస్సలు అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. మొత్తానికి అయితే అర్థమైనట్టు చెప్పిన తర్వాత ఇదిగోండి ఆ జేసీబీ సహాయంతో డ్రమ్స్ అయితే కొంచెం ఇలా ముందుకు జరిపారనమాట. అయినప్పటికీ మనకి ఆ మట్టి అంతా వేసేస్తారు, అయినా ప్లేస్ సరిపోదు. కానీ ఏదో కొంచెం మరి కాపాడుకోవాలి కదా అని చెప్పి కొంచెం ఏమో అలా ట్రై చేసాము. కొంచెం బాగానే సపోర్ట్ చేశారండి ఈ మిషన్తో, కాబట్టి మనం ఆ డ్రమ్స్ని అట్లాగా మనం మూవ్ చేయగలిగాం. లేకపోతే ఒక 10 మంది ఉన్నా సరే ఆ డ్రమ్మును లాగలేక అంత బరువు ఉన్నాయన్నమాట. అండ్ వేర్లు కూడా కిందకి అల్లేసినాయి. అండ్ ఇక్కడ మల్బరీ ప్లాంట్స్ అయితే చూసారు కదండి, ఇంకా అవి కూడా ఆ మెషిన్ సపోర్ట్తోనే కొంచెం తీయించామన్నమాట. ఎందుకంటే గుణపాలు వాడాము, పికాసోలు వాడాము, అయినా సరే వేర్లు బాగా లోతుకి అల్లికిపోయి తీయలేకపోయాం. ఇంకా అబ్బాయికి రిక్వెస్ట్ చేస్తే తను కొంచెం హెల్ప్ చేసాడు. అంటే మరి కొంచెం కొమ్మలు ఏమన్నా అక్కడ వేసుకుంటే మళ్ళీ వస్తాయి కదండి, చాలా పెద్ద పెద్ద మొక్కలు అయిపోయినాయి. ఏదో చిన్న ఆశ అండి, ప్రతి మొక్కని కాపాడాలి అనే ఒక చిన్న ఆశతోని చాలా అంటే చాలా కష్టపడ్డాము. అండ్ మేము అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనమాట. మేము అనుకున్నాం ఒక హాఫ్ ఆఫ్ ది గార్డెన్ అనేది మట్టిలో పూరుకుపోద్ది, ఇంకా మిగతా గార్డెన్ అంతా కొంచెం ఏదో సేవ్ చేసుకోవచ్చు కదా అనుకున్నాం. కానీ 80% గార్డెన్ అనేది మొత్తం మట్టిలో పూరుకుపోయింది. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది. అసలు ఎక్కి వీడియో కూడా మేము తీయలేకపోయాం, ఇంకా చాలా ఏడుపైతే వచ్చేసింది నాకు. ఇంకా రోజంతా భోజనం కూడా చేయలేదండి, ఇంకా అలా బాధపడుతూ ఉన్నాను. ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేని పరిస్థితి ఆ రోజైతే. అంటే కిందని ల్యాండ్లోనంటే పెరటి తోట అనొచ్చు. ఇది ఎంతో ప్రేమగా మనం ఇన్ని మొక్కలు ఒకరోజు 2 రోజులు కాదండి, కొన్ని సంవత్సరాల నుంచి పెంచుకున్న మొక్కలన్నీ కూడా ఇలా నేలమట్టం అయిపోయినాయి. ఇదంతా గవర్నమెంట్ పని కదండి, వాళ్ళని మనం ఏమనలేము, అలాగని మనం బాధపడడం తప్ప మనం ఏమీ చేయలేము. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇదంతా అయ్యేటప్పటికే 15 days అవుతుంది. ఇదంతా అంటే లెవెల్ చేసుకొని కింద పైప్ లైన్స్ పెట్టుకొని వాటి వెల్డింగ్ అవి చేస్తారు, చాలా భారీ ప్రాసెస్ ఇదంతా. ఈ మట్టి అంతా మళ్ళీ పూరించుకొని చక్కగా లెవెల్ చేసేటప్పటికి మ్యాక్సిమం 15 days పడుతుంది నన్ను అడిగితే. ఈలోగా చాలా కుండీలు అయితే, ఒక 100లాది కుండీలు అయితే మట్టిలో పూరుకుపోయండి. అవి ఏంటి చేయాలా, అసలు ఏంటి పరిస్థితి, నాకు అస్సలు బాధపడట్లే. ఇదిగోండి ఈరోజు వీడియో ఇదనమాట, చాలా బాధతో తీసిన వీడియో, అలాగే మీకు షేర్ చేస్తున్నాను. సో మరి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటున్నాను. ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.